వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఐబొమ్మ, బప్పం ఈ యాప్లు అనేది చాలా వరకు ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఎన్నో సినిమాలు, ప్రైవసీ సినిమాలు ఈ యాప్ల ద్వారా చూసి సందడి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ యాప్ల వల్ల నష్టపోయినటువంటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చాలా వరకే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వీళ్ళందరికీ ఎప్పుడు ఊరటగలిగించిందంటే ఐబొమ్మ రవి అరెస్ట్. సో ఒక్కసారిగా సినీ ప్రేమికులు మాత్రం డిసప్పాయింట్లు ఉంటే, సినీ వర్గాలు మాత్రం ఆనందంతో గెంతులేసాయి. సో అలాంటి తరుణంలో మళ్ళీ ఒక్కసారిగా బప్పం, ఐబొమ్మ యాప్‌లో కొత్త సినిమాలు కనబడంతాడే పోలీసులు అవాక్కయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి తెలుగు సినీ పరిశ్రమను కలవరపెడుతూ మరోసారి తెరపైకొచ్చిన ఐబొమ్మ వ్యవహారం. మరి దీన్ని ఎవరు నడిపారు? ఐబొమ్మ రవి మాత్రం నేను నడిపానని ఒక్క సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి రీసెంట్గా జైల్లో ఉండేసి రీసెంట్గా బయటికి రావడం అనేది జరిగింది. పైరసీ వెబ్సైట్ల ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా విడుదల చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలుగు ఫిలిం ఛాంబర్. ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్లో రోజుకొక ఇష్యూ నడుస్తుంది. సింగిల్ స్క్రీన్ల ధరలు పెంచాలా, తగ్గించాలా, అక్కడ పాప్కార్న్ ధరలు పెరిగినాయి, కూల్ డ్రింక్ ధరలు పెరిగినాయి, ఇప్పటికే మేము నష్టపోతున్నాము. దాదాపుగా ఈ వెబ్సైట్లు ఏదైతే జియో స్టార్‌లో కావచ్చు, ఇతర సినిమాల వెబ్‌సైట్ 22 రోజులు, 30 రోజులకే సినిమాలు రావడంతోటి భారీగా నష్టపోతున్నాం. చిన్న సినిమాలకు అవకాశమే లేకుండా పోతుందని చెప్పేసి రోజు సమస్యల వలయం వెంటాడుతున్నటువంటి వేళ మళ్ళీ ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్ రావడం మాత్రం మళ్ళీ సినీ వర్గాల్లో కలవరపెడుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఐబొమ్మ రవి అనడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయంటే లేవు. కొంతమంది ఐబొమ్మ ప్లస్ ఇవి యాప్ల మీదని వేరే ఒకరు క్రియేట్ చేసి పెడుతున్నారని చెప్పేసి అదొక రకమైన టాక్ అనేది వినపడుతుంది. సో ఓవరాల్‌గా మరి సినీ వర్గాలు అలాగే పోలీస్ వాళ్ళు దీనిపైన ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.